రేపు మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఈ మీటింగ్ రీసెంట్గా కొత్తగా రావడం జరిగింది. బయట నెలకు 1,00,000 2 లక్షలు ఇన్కమ్ 3 లక్షలు ఇన్కమ్ తీసుకుంటూ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ ప్రోగ్రామ్. కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్కరికి 2 నిమిషాలు కేటాయించడం జరుగుతుంది. ఓన్లీ 2 minutes. ఈ బిజినెస్లో మీకు కనెక్ట్ అయిన పాయింట్స్. ఈరోజు మీరు గొప్ప పొజిషన్లో ఉన్నారు, మీకు అందరూ మేము రెస్పెక్ట్ చేస్తున్నాం. గొప్ప స్థాయిలో ఉండి కూడా ఈరోజు బూట్ క్యాంప్ రావడానికి అండ్ బిజినెస్లో రావడానికి మీకు కనెక్ట్ అయిన పాయింట్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఇన్కమ్. ఓన్లీ 2 minutes టైం. ఓకేనా? సమయం తక్కువ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. జస్ట్ మీరేం చేస్తారు బిఫోర్ వెస్టేజ్, మీరు ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు, దీంట్లో మీకు ఏం కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే ఆల్రెడీ 1,00,000 తీసుకునే వాళ్ళకి కూడా వెస్టేజ్ ఎందుకు కనెక్ట్ అవ్వాలి, అంతే కదా సార్? సో మీరు ఎందుకు వెస్టేజ్ చేస్తారు? ఎక్కువ వద్దు, ఒక 2 లైన్లు. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను బేసిక్గా బీఎస్సీ బీఎడ్ చేశాను. జాబ్ ఆపర్చునిటీ దొరకలేదు. 2 times డిఎస్సి రాశాను. 1 or 2 marksలో డిఎస్సి మిస్ అయింది. ఆ తర్వాత పూర్తిగా నేను చదువుకున్న చదువు నాకు ఉపయోగపడే విధంగా లేదు అని నాకు అనిపించింది. ఆ తర్వాత ప్రైవేట్ జాబ్ చేశాను ఒక 11 years ప్రైవేట్ జాబ్లో. స్టార్టింగ్ మంత్లీ 4,000 తీసుకునేవాడిని. 4,000 నుంచి 40,000 వరకు 11 years లైఫ్ నడిచింది. ఆ తర్వాత మనకున్న టాలెంట్కి, మనకున్న తెలివితేటలకి ఒకరి కింద పని చేయడం ఎందుకు అని చెప్పేసి ప్రైవేట్గా సొంతంగా బిజినెస్ చేద్దామన్న ఆలోచన వచ్చింది. 2019లో ప్రైవేట్ జాబ్ నుంచి బయటకు వచ్చాను. 19 నుంచి ఇప్పటి వరకు బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాను. బట్టల షాపు. నా ఇన్కమ్ వచ్చేసి స్టార్టింగ్లో నాకు ఏదైతే 40,000 శాలరీ వస్తుందో అంతవరకు రీచ్ అవుతే చాలు అనుకున్నాను. కానీ నా ఇన్కమ్ ఈరోజు పర్ మంత్ 2 to 3 lakhs. కానీ ఇంత ఇన్కమ్ తీసుకుంటూ కూడా ఎందుకు విస్టేజ్లోకి రావాలి అని అనిపించింది అంటే కొంతమంది లీడర్స్ చెప్పే విషయాలు కానీ, మన గౌతమ్ బాలి గారు వేసిన ప్లాట్ఫామ్ కానీ, ఈ యొక్క టీమ్ బిల్డింగ్ కానీ, ఈ యొక్క బిజినెస్ ప్లాన్ కానీ, ఇందులో ఉండే ప్రొడక్ట్స్ కానీ నాకు ఫుల్ఫిల్గా నచ్చి ఒకసారి ఈ బూట్ క్యాంప్ను విజిట్ చేసి అసలు ఏంటి విషయం అని చెప్పేసి తెలుసుకుని అంతకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ బూట్ క్యాంప్ రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.